నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గత 5 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఇతర ప్రైవేటు విద్యా సంస్థలు ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడి, అలాగే పాలిటెక్నిక్, ఎంబీఏ, ఎంసీఏ ఈ ప్రైవేటు విద్యా సంస్థలన్నిటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టినట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ప్రభుత్వాలు కంటిన్యూగా హామీలు ఇస్తూ వస్తున్నాయో ఆ డబ్బు చెల్లించలేదు, మేము ఉపాధ్యాయులకి అధ్యాపకులకి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పి ఈరోజు నుంచి ఒక నిరవధిక బంద్కి వాళ్ళు పిలిపించారు. కళాశాలన్నీ మూసివేయబడ్డాయి. ప్రభుత్వంతో కంటిన్యూగా చర్చలు అయితే జరుగుతున్నాయి, కానీ ఏ మేరకు చర్చలు ఫలితాన్ని ఇస్తే కళాశాల తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుంది దాని మీద సందిగ్ధత నెలకొంది. అయితే ప్రభుత్వాలు ఎందుకు కేవలం ఇంజనీరింగ్ కాలేజీలకే అలాగే హైయర్ స్టడీస్కే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాయి? అసలు ప్రాథమిక విద్యకి సంబంధించి కానీ ముఖ్యంగా ఇంటర్మీడియట్కి సంబంధించి కానీ ఎలాంటి ప్రభుత్వ సహకారం ఉన్నట్టుగా మనకి సమాచారం లేదు. అయితే ఏం జరుగుతుంది? ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్యను వదిలేసి కేవలం వృత్తి విద్యలకు సంబంధించి మాత్రమే ప్రభుత్వాలు ఎందుకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎంచుకున్నాయి? ఎందుకు ఓట్లేస్తారన్న కారణమా, మరేమన్నా కారణమా? ఈ లోయర్ ఎడ్యుకేషన్ పూర్తి కాకుండా హైయర్ ఎడ్యుకేషన్కి ఏ రకంగా వెళ్తారనుకుంటున్నారు అన్న దాని అంశాల మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు డాక్టర్ విజయ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే రవిమారుతి గారు, విద్యా సంస్థల అధిపతి, అలాగే ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో ఉన్నారు. అలాగే సంతోష్ గారు, టీసీఈ అధ్యక్షులు, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే నవీన్ గారు, ప్రియదర్శన్ ఇంజనీరింగ్ కాలేజీ వ్యవస్థాపక కరస్పాండెంట్, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా విజయ్ గారు నమస్కారం. విజయ్ గారు, దాదాపు 8,000 కోట్లు ప్రభుత్వాలు బకాయిలు. దానిలో ఈ కళాశాల యాజమాన్యాలు చెప్తుంది ఏంటంటే గతంలో మీరు ఎగ్గొట్టినవే దాదాపు 5,500 కోట్లు ఉన్నాయని ఓపెన్గా చెప్తున్నారు. వాళ్ళు ఇందులో రహస్యం లేదు. టీఆర్ఎస్, బీఆర్ఎస్ హయాంలో ఎగ్గొట్టినవి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఆ బకాయిలు చెల్లించట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఇవ్వాల్సి కూడా దాదాపు 2,500-3,000 కోట్లు వెళ్ళున్నాయి. అయితే ఏంటంటే ప్రభుత్వాలు ఎందుకు హామీలు ఇస్తాయి? ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా మీ టర్మ్ అయిపోయింది, మీరు వెళ్ళిపోయారు. కొత్త ప్రభుత్వం మా మీద ఇలా పాపమంతా మా మీద పడిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతిమంగా మీరేదో ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారని చెప్పి పిల్లలు కాలేజీలో చేరుతున్నారు. ఈ డబ్బులు వస్తాయని కాలేజీలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో కూడా మనకి ఫీజు రీయింబర్స్మెంట్ ఆధారపడి ఎస్టాబ్లిష్ అయిన కాలేజీలు కూడా ఉన్నాయి, స్టార్ట్ అయినటువంటి కాలేజీలు కూడా. ఎందుకని మీ బకాయిలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే ముందు మీరు పెట్టిన బకాయిల గురించి కూడా చెప్పాలి కదా. గుడ్ ఈవినింగ్ కటారి గారు, మీకు ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు అందరికీ కూడా హెచ్ఎంటీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. చెప్పండి. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ అప్పటికే దాదాపుగా 3,000 పైచిలు కోట్ల రూపాయలు ఫీ రీయింబర్స్మెంట్లు గతంలో 2004 నుంచి 2010 వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే పెండింగ్ బకాయిలునో అవి అప్పటికి బాకీ ఉన్నటువంటి వాస్తవాలు కూడా మర్చిపోవాలి. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రాష్ట్రం ఎన్నో సవాళ్ళు, ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో రాష్ట్రం ఏర్పడింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పెట్టినటువంటి ఫీ రీయింబర్స్మెంట్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి పాలనలో ప్రతి సంవత్సరం కూడా విడతల వారీగా చెల్లించుకుంటూ విద్యార్థులకు ఎక్కడ కూడా నష్టం లేకుండా, నాకు తెలిసి ఈ 2 సంవత్సరాలైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క రూపాయి ఇప్పటి వరకు జూనియర్ కాలేజీలకు కానీ, డిగ్రీ కాలేజీలకు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, ఫార్మసీ కానీ అనేక వృత్తి విద్యా కోర్సులకు నడిపేటువంటి విద్యార్థులకు ₹1 రీయింబర్స్మెంట్ ఇవ్వలేదంటే ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఉండదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన విద్యాశాఖను నడుపుతా ఉన్నారు. మీరు గతంలో బాకీలు అప్పుడు 9.5 సంవత్సరాల కాలంలో కరోనా, జిఎస్టీ, పెద్ద నోట్ల రద్దు లాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో కూడా విద్యార్థులకు ఫీ రీయింబర్స్మెంట్ ఆపలేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ గారి పాలనలో. దాదాపుగా 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ కేసీఆర్ గారి పాలనలో 20,000 కోట్ల రూపాయలని ఫీ రీయింబర్స్మెంట్ను చెల్లించినటువంటి చరిత్ర నాకు తెలిసి దేశంలో బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల కోసం ఓన్లీ ఫీ రీయింబర్స్మెంట్ కోసం చెల్లించినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఎవరు లేదు. అది బీఆర్ఎస్ పాలన జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004 నుంచి 2014 వరకు
ఫీజులు తక్కువగా ఉండేటువంటి పరిస్థితి. మన మన కన్వీనర్ కోటలో ఉండేటువంటి ఫీజులు తక్కువ ఉండేటువంటి పరిస్థితి. 2014 తర్వాత ఫీజులు అధిక, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఏఎఫ్ఆర్సి ద్వారా కాలేజీలకు ఫీజులు పెరుగుతాయి. ఫీజులు ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా పెరుగుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా యూజీసీ ఏఐసిటి వేతనాలకు అనుగుణంగా కళాశాలల ఫీజులు సబ్మిట్ చేస్తే ఫీజులు పెరిగినటువంటి పరిస్థితి. పెరిగిన ఫీజులు కూడా అప్పుడు గతంలో కన్వీనర్ కోటలో 31,000 ఫీజు ఉంటే ఇప్పుడు దాదాపు మినిమం తక్కువ మినిమం 1,00,000 నుంచి 2 లక్షల వరకు చెల్లిస్తున్నట్లేదు. అంటే 10,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళకు కేసీఆర్ గారి పాలనలో మొత్తం అంటే ఈ ప్రభుత్వం కూడా అంతే 10,000 ర్యాంక్ లోపు ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఫుల్ రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి, ఇప్పుడు టాప్ కాలేజీలో అందరికీ కూడా ఫుల్ రియంబర్స్మెంట్ చెల్లించేటువంటి సాంప్రదాయం ఉన్నది. అంటే కేసీఆర్ గారి పాలనలో అధిక మొత్తంలో ఫీజులు పెరిగినప్పటికీ కూడా, భారం అయినప్పటికీ కూడా విద్యార్థులకు ఎక్కడ కూడా సర్టిఫికేట్లు ఆపలేదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే నేనేమంటున్నా అంటే 2 సంవత్సరాలు గత సంవత్సరంలో జేఎన్టీయూలు అనుకుంటున్నా, నా దగ్గర వీడియో ఉంది, పర్మిషన్ ఇస్తే నేను వినిపిస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క వాయిస్ కూడా మీరు వినండి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మొట్టమొదటి దేశంలో ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. రకరకాల పరిస్థితుల వల్ల ప్రాధాన్యతలు మాడి వేల కోట్ల రూపాయలకు మీకు ప్రభుత్వం బకాయి పడ్డది. ఇప్పుడు అవి మొండి బకాయిలుగా మారి వన్ టైం సెటిల్మెంట్కి వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే వన్ టైం సెటిల్మెంట్ కింద మీరు సెటిల్ చేసుకోవాలి విద్యార్థులు ఓటీఎస్ కింద సెటిల్ చేస్తా అని చెప్పేసి అట్లా ఓటీఎస్ కింద మాట్లాడతారండి. ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్ అండి. ఇది విద్యార్థులకు ఏళ్ళకు దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది వల్ల. అంటే నేనేమంటారు, గతంలో వారు ముఖ్యంగా అదే వేదికలో జేఎన్టీయూలో జరిగిన మీటింగ్ లో ఏమన్నారు, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అని మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ఏం మాట్లాడారు, నేనే విద్యాశాఖ మంత్రిగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా, నా ఆర్థిక శాఖ అధికారులకు ఇక్కడి నుంచి ఆదేశాలు ఇస్తా ఉన్నా, ప్రతి నెల కూడా గ్రీన్ ఛానల్ విధానం ద్వారా ఫీ రియంబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి కూడా 1 ఇయర్ అయిపోయిందండి. ఇప్పటి వరకు వాళ్ళు చెల్లించలేదు. నేనేమంటారు సార్ అంటే విద్యార్థులకు రియంబర్స్మెంట్ చెల్లించేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. బట్టి విక్రమార్క గారు స్టేట్మెంట్ చూస్తా ఉన్నా నేను. వారు ఏమన్నారు, జీతాలకు పెన్షన్లకే సరిపోతా ఉంది బడ్జెట్, నా దగ్గర లేవు, ఏం చేయాలో చేయండి అని కళాశాల యజమానులతో చర్చల సందర్భంగా మాట్లాడినట్టు అర్థమైంది. ఇదే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు గతంలో సిఎల్పి నాయకులు ఉన్నప్పుడు అనేక ఛానళ్లు, టీవీ ఛానల్ వాళ్ళు కాంక్లేవ్ నిర్వహిస్తే వారు చెప్పారు, ఇన్ని హామీలు ఇస్తా ఉన్నారు, ఎలా మీరు ఈ బడ్జెట్ సరిపోతుందా, మీరు లెక్కలు వేసుకున్నారంటే నేను 5 సంవత్సరాల నుంచి సిఎల్పి నాయకుడిగా ఉన్నా, నాకు ప్రతి లెక్క తెలుసు, సంపద ఎట్లా సృష్టించాలో తెలుసు, సంపద ఎట్లా పంచాలో తెలుసు అని చెప్పిండు. మరి ఇలా ఎక్కడ పోయింది మరి హామీ ప్రాధాన్యత? ఇంకోటి సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తే వారికి వచ్చే కమిషన్ రాదండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన వెంటనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీకి, రాఘవ కంపెనీకి 7,000 కోట్లు కమిషన్లు బిల్లు ఇస్తే కమిషన్లు వస్తాయి. 2.5 లక్షల కోట్ల టెండర్లు ఉన్నాయి సార్. 1,50,000 కోట్ల రూపాయలు మీరే చెప్పిన 13 లక్షల మంది పిల్లలకు సంబంధించిన కొంచెం వేరే అంశాలు మనం ఇవాళ నేను దాని మీద మళ్ళీ వస్తాం